నువ్వు మొగోడివైతే బీఆర్ఎస్ నుంచి చేరుకున్న 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా అంటూ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విసిరిన ఛాలెంజ్ ప్రకంపనలు రేపుతోంది. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటల వీడియోను ప్రెస్ మీట్లో ప్లే చేయించారు కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెచ్చగొడుతున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీలో చేరలేదు అని, 2/3 మంది బీఆర్ఎస్ లో చేరారు అని కేటీఆర్ వ్యాఖ్యానించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యూహమేంటో అర్థం కాక రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాదు నువ్వు మొగోడివైతే ఆ 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రమ్మంటూ పరుష పదజాలంతో విసిరిన ఈ ఛాలెంజ్ ను రేవంత్ స్వీకరిస్తారా? కేటీఆర్ ధైర్యానికి కారణం కాంగ్రెస్ అధిష్టానమే. కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల మంత్రి పదవులు కేవలం కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలిచిన వాళ్లకే అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పదవుల ఆశతో కాంగ్రెస్ లో చేరాలి అనుకునే వారికి బ్రేక్ పడింది. అటు ఇప్పటికే తీసుకువెళ్లిన 6 రేవంత్ మంత్రి పదవుల ఆశ చూపించే తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ఇక ఎవరైనా పార్టీ మారాలంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఇప్పటికే కొందరు పార్టీ మారాలనుకుని కూడా పదవులు వచ్చే అవకాశం లేదు అని తెలియడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు సమాచారం. అందుకే కేటీఆర్ ఆ రేంజ్లో సవాలు విసురుతున్నారు అని విశ్లేషకుల భావన. కరెక్టుగా సందు చూసి ఇరికించేశారు కేటీఆర్. ఈ ఛాలెంజ్ ను రేవంత్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించే పరిస్థితి పరపతి ఇప్పుడు రేవంత్ కు లేవని తెలిసే కేటీఆర్ ఈ ఛాలెంజ్ విసిరాడు అనేది తేలిపోయింది. బహుశా ఇక వలసలు ఉండకపోవచ్చునని విశ్లేషకుల మాట. చూద్దాం ఏం జరగబోతోందో.